సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రోజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. ఫిబ్రవరి 5వ తారీఖున తమిళంలో విచారణ అనే సినిమా విడుదలైంది. విడుదలకు ముందు నుంచి కూడా ఈ సినిమా మంచి అటెన్షన్ తీసుకుంటా వచ్చింది. కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొని అక్కడ ప్రశంసలు దక్కించుకుంది ఈ సినిమా. ఇప్పుడు థియేటర్లకు వచ్చి విమర్శకుల నుండి, తమిళ ప్రేక్షకుల నుండి అభినందనలు అందుకుంటుంది. ఈ సినిమా గురించి మనం కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకనే ఈ సినిమా విశ్లేషణని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సినిమా కథ విషయానికి వస్తే, ఇంట్లోంచి పారిపోయి వచ్చిన నలుగురు తమిళ కుర్రోళ్లు గుంటూరులో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. అనుకోకుండా ఒకరోజు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కారణం చెప్పకుండానే చిత్రవద చేస్తారు. తర్వాత సంబంధం లేకపోయినా ఓ దొంగతనం కేసుని మేదేసుకోమంటారు. ఒప్పుకునే వరకు టార్చర్ చూపెడతారు. కోర్టుకు వెళ్లిన తర్వాత వాళ్ళు చాకచక్యం ప్రదర్శించడంతో ఓ తమిళ పోలీస్ సహాయం కూడా కలిసి వచ్చి మొత్తానికి ఆ కేసు నుంచి బయటపడతారు. ఆ తమిళ పోలీస్ చొరవతోనే తమిళనాడు కూడా వెళ్ళిపోతారు. అంతా హ్యాపీస్. ఇక కష్టాలు తీరిపోయినాయి, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో విధి వాళ్ళతో ఓ దారుణమైన గేమ్ ప్లాన్ చేసింది. ఆ విధి విలాసం ఏమిటి, దాని మూలంగా ఈ నలుగురు కుర్రోళ్ల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, విచారణ ఈ పేరే చెప్పేస్తుంది సినిమాలో ఉన్న కథ ఏంటో అని. ఇంట్రాగేషన్. నేరస్తుల నుండి నిజాలు రాబట్టడానికి పోలీసులు చాలా రకాలుగా ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. చాలా రకాలు ఉన్నప్పటికీ ఎక్కువగా పోలీసులు ఏ విధంగా ఇంట్రాగేషన్ చేస్తారో అన్న దాని మీద జనాలందరికీ కూడా ఓ అవగాహన ఉంది. మనందరం కూడా చాలా చోట్ల పోలీసులు అలా కొట్టారు, ఇలా కొట్టారు, ఇలా కొడతారంట, 3rd డిగ్రీ ఉపయోగిస్తారంట, 3rd డిగ్రీ శిక్షలు ఇలా ఉంటాయంట అని వినే ఉంటాం. కానీ వాటి గురించి డీటెయిల్డ్ గా తెలుసుకునే అవకాశం చాలా మందికి దొరకదు. అంటే మన సినిమాలు కొంతవరకు ఈ విషయంగా మనకి హెల్ప్ చేస్తాయి, కానీ వాటికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ కూడా దాటి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలని చాలా సినిమాలు అనుకో. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి, వాటిని రూపొందించే వాళ్ళు ఎటువంటి భ్రమలకు లొంగిపోకుండా నిజాన్ని నికార్సుగా ప్రజల ముందుకు పట్టుకొచ్చేస్తూ ఉంటారు. ఈ విచారణ సినిమా కూడా అలాంటిదే. గతి తప్పిన వ్యవస్థ చేసే దారుణాలు ఎంత వికృతంగా ఉంటాయో ఈ సినిమా చూపెడుతుంది. విలువలను వదిలేసిన అధికారం నీడలో పేదరికం, అమాయకత్వం, మానవత్వం ఎంతలా విలవిల్లాడిపోతాయో ఈ సినిమా కళ్ళకు కడుతుంది. చట్టం ఇచ్చిన బాధ్యతను బలంగా మార్చుకుని కొంతమంది అధికార గణం దౌర్జన్యం చేస్తూ మానవ హక్కులను ఎలా కాలరాస్తున్నారో ఈ సినిమా గొప్పగా చర్చించింది. ఈ సినిమా దర్శకుడు వెట్రిమారన్. గతంలో ఆయన ధనుష్ తో ఆడుకాలం సినిమా చేసి నేషనల్ అవార్డు అందుకున్నారు. అలానే ఈ సినిమా ప్రొడక్షన్ లో ధనుష్ కూడా పాల్పంచుకున్నారు. దర్శకుడు వెట్రిమారన్ పోలీస్ ఇంట్రాగేషన్ నేపథ్యంగా వాస్తవానికి దగ్గరగా చాలా అద్భుతంగా సినిమాని తెరకెక్కించారు. ఊహించం పోలీసులు నేరస్తుల్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని. చెమటలు పట్టుకొస్తాయి. జాలి, దయ, కనికరం వంటి మాటలకి మాకు అసలు అర్థమే తెలియదు అన్నట్టు ప్రవర్తించే ఈ సినిమాలో కనిపించే పోలీసులను చూస్తుంటే వెట్రిమారన్ ఎక్కడా కూడా సినిమాటిక్ భావనకు చోటు ఇవ్వకుండా నిజంగా ఈ సంఘటన అక్కడ జరిగితే అలాగే జరుగుంటుంది అని మనకు ఖచ్చితమైన నమ్మకం కలిగేంత వాస్తవంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమాలో కనిపించే సన్నివేశాలన్నీ కూడా ఎంత సహజంగా ఉన్నాయంటే, ఈ సినిమాని చూసే క్రమంలో చాలా చోట్ల ప్రేక్షకులు అన్న సంగతి మర్చిపోయి అక్కడ జరుగుతున్న సంఘటనలకి నిజమైన సాక్షులు అన్న ఫీలింగ్ కలుగుతా ఉంటది. అలా అనిపించిన వెనక ఒక గట్టి కారణం ఉందని చెప్పుకోవాలి. ఏమిటి అంటే, వెట్రిమారన్ ఈ సినిమా కోసం కథని తయారు చేయడానికి ఓ నవల్ ని ఆధారంగా చేసుకుని తయారు చేశారనమాట. ఆ నవల్ పేరు లాకప్. ఆ నవల్ ని రాసిన అతను ఓ సామాన్యమైన ఆటో డ్రైవర్. ఆయన పేరు ఎం. చంద్రకుమార్. కోయంబత్తూరులో ఉంటారు. ఈ సినిమా కథ ఆయన స్వయంగా అనుభవించిన అనుభవాల ఆధారంగా తయారు చేసిందనమాట. టీనేజ్ లో ఇంటి నుంచి పారిపోయిన చంద్రకుమార్ గుంటూరులో పోలీసులకు పట్టుబడి 15 రోజుల పాటు చిత్రహింసలు పడి 5.5 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి కోయంబత్తూరు తిరిగి వెళ్లి ఆటో డ్రైవర్ గా మారారు. ఆ తర్వాత జీవితం సాఫీగానే గడుస్తున్న ఆ 15 రోజుల టార్చర్ మాత్రం ఆయన్ని ఓ పట్టణ వదిలిపెట్టలేదంట. ఆ అనుభవాలనే లాకప్ అనే నవల్ గా రాశారు. ఆ నవల్ చదివిన వెట్రిమారన్ దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. అంటే ఈ సినిమా వెనక వాస్తవిక అనుభవాలు ఉన్నాయి. అవతల వ్యక్తి బాధను విని ఎంత బాగా కథ రాసుకున్నా అందులో ఓ లెక్క మేరే ఎమోషన్ ఉంటుంది. కానీ అనుభవించిన వ్యక్తే కథ రాస్తే ఆ ఎమోషన్ డెప్త్ లో అందరూ మునిగిపోవాల్సిందే. చంద్రకుమార్ పేపర్ మీద పెట్టిన అనుభవాల్ని వెట్రిమారన్ యాజ్ ఇట్ ఈస్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు అనిపిస్తుంది. అందువల్లే ఈ సినిమాలో కనిపించే కొన్ని సీన్స్, వాటిలో ఉన్న ఎమోషన్ ఎంత వదిలించుకోవాలని ప్రయత్నించినా వదిలిపెట్టకుండా వెంటపడుతూనే ఉంటాయి. అంత సూపర్ గా ఈ సినిమాని తీశారు వెట్రిమారన్. బేసిక్ గా వెట్రిమారన్ తానేం చెప్పాలి అనే విషయం మీద ఎటువంటి అనుమానాలకు అవకాశం ఇవ్వకుండా పర్ఫెక్ట్ గా ఉన్నారు. డైరెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంటే ఇక మిగతా టీం పర్ఫెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా. సాంకేతికంగా అన్ని విభాగాలు ఎక్స్ట్రాడినరీ పనితనాన్ని కనబరిచాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే, ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఒక్కరూ కూడా, ఈవెన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే క్యారెక్టర్ కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. ముందే చెప్పుకున్నాం, డైరెక్టర్ పూర్తి అవగాహనతో ఉన్నారు. అలాంటప్పుడు రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ ని కూడా కేరింగ్ గా డిజైన్ చేసి పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. లీడ్ క్యాస్ట్ విషయానికి వస్తే, అటకత్తి దినేష్, సముద్రకని, కిషోర్, ఆడుకాలం మురుగుదాస్ చాలా గొప్పగా నటించారు. అలానే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా గుంటూరులో జరుగుతుంది కాబట్టి కొంతమంది తెలుగు ఆర్టిస్టులు కూడా అవకాశం దొరికింది. వాళ్ళు చాలా బాగా చేశారు. తమిళ తెలియపోయినా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మనకి చక్కగా అర్థమైపోద్ది. ఎందుకంటే ఈ సినిమా నేపథ్యంలో కొంత భాగాన్ని వేరే రాష్ట్రంలో తీయాల్సి వస్తుంది. కానీ తెలుగు
తెలుగు వారి సౌలభ్యం కోసం ఆ భాషను కూడా తెలుగులోనే చెప్పిస్తున్నాం అనేటువంటి కమర్షియల్ సౌలభ్యానికి పోకుండా స్క్రిప్ట్ డిమాండ్ ప్రకారం రియలిస్టిక్ అప్రోచ్ తో గుంటూరు నేపథ్యం కాబట్టి కథలో ఉన్నట్టు 3 క్యారెక్టర్లు తప్పించి మిగతా వాళ్ళందరూ తెలుగులోనే మాట్లాడుకుంటా ఉంటారు. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా తెలుగు సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది. సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ హాఫ్ కూడా ఈజీగానే అర్థం అవుద్ది. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఓ ఫీలింగ్ మాత్రం అనిపించకుండా వదలదు. అదేమిటి అంటే మన చుట్టుపక్కలే ఇంత దారుణమైన వాతావరణం ఉందా అని. పోతే ఆ ఫీలింగ్ భయం కాదు, బాధ కాదు, జాలి. మన మీద మనకే కలిగే జాలి. రియలిస్టిక్ చిత్రాలపై ఆసక్తి కనబరిచే వారికి, మానవత్వం మీద, మానవీయ విలువల మీద గౌరవం ఉన్న వాళ్ళకి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇది విచారణ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.